తో ఉన్నారని టీడీపీ మాజీ బోర్డు మెంబర్ ప్రసాద్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ పార్టీని గెలిపించి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న టీడీపీ మాజీ బోర్డు మెంబర్ ప్రసాద్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాజకీయాలలో తనదైన శైలిలో ప్రజల్లో దూసుకుంటూ టీడీపీ పార్టీకి నిరంతరం కృషి చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం పార్టీ బలోపేతాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి టీడీపీ బోర్డు మెంబరు మాజీ ప్రసాద్ అన్న మనతో ఉన్నారు. మరి తన యొక్క తండ్రి ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుపు ఉంది. తనకంటూ ఒక ముద్ర రాయచోటి నియోజకవర్గానికి ఉంది. మరి ఈ యొక్క 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ఏ విధంగా బలోపేతం చేస్తారనేటువంటి విషయాన్ని అన్న అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీకంటూ ఒక ముద్ర ఉంది పాల్గొండాడు కుటుంబానికి. అదేవిధంగా మీరు ప్రజల్లో ఉంటూ మరి ప్రజలకు అవసరతలను కూడా గుర్తిస్తూ మమేకమవుతుంటున్నారు. ఈ యొక్క 4.5 సంవత్సరాలు కూడా మరి వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రజల నుంచి వ్యతిరేకత మీకు వినపడతా ఉంది? అభివృద్ధి వాళ్ళు వైసీపీ ప్రభుత్వము ఏదైతే హామీ ఇచ్చిందో నవరత్నాలు 2019లో మొదలుపెట్టిన సంవత్సరంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ప్రజెంట్ 2023లో ఎంత లబ్ధిదారులు ఉన్నారు అనేది మనం లిస్ట్ అవుట్ చేస్తే ఖచ్చితంగా ఎంతమంది లబ్ధిదారులను షరతులతో తీసేశారు, ఈరోజు నిజమైన లబ్ధిదారులకు ఎంతమందికి పథకాలు అందడం లేదు అనేదే ముఖ్యంగా. ఇక ఉద్యోగస్తులు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ పూర్తి అసంతృప్తితో ఉన్నారు పార్టీ మీద. ఖచ్చితంగా ఇది ప్రజల్లో రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ అనుకూలంగా మారుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాయచోటిలో విజయం సాధిస్తుంది. అన్న చెప్పండి, మీ తండ్రి గారు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుపు పొందారు. మీ అంటూ సహకారం ఉంటే రాయచోటిలో ప్రాంతంలో కూడా టీడీపీ పార్టీ బలోపేతముకు చాలా పట్టు ఉన్నటువంటి ప్రాంతం. అయితే ఈ యొక్క పోటీలో దాదాపు ఇప్పటికే 4 పేర్లు వినపడుతున్నాయి. ఈ 4 పేర్లు ఇస్తే మీ యొక్క సపోర్టు వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా రాయచోటి తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం పోటీ అయితే ఉంది, అది వాస్తవం. 4 పెద్ద కుటుంబాల నుంచి అందరూ మాజీ శాసనసభ్యుల కొడుకులు, ఇంకా మాజీ శాసనసభ్యులు 2 ఉన్నారు. ఖచ్చితంగా టికెట్ అయితే చంద్రబాబు నాయుడు గారు గెలవగలిగే వ్యక్తికే టికెట్ ఇస్తానని చెప్పారు. సర్వేలు కూడా చేయించుకున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే టికెట్ అనౌన్స్ చేస్తారో వాళ్ళకి అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఖచ్చితంగా రాయచోటిలో తెలుగుదేశం పార్టీని అభ్యర్థిని గెలిపించుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా మీ అన్నగారి పేరు సుబ్రహ్మణ్యం గారి పేరు వినపడుతుంది. ఇది మీకు ఏమైనా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏమైనా హామీ ఇచ్చారా? ఒకవేళ పార్లమెంట్ అభ్యర్థిగా మీ అన్నగారిని ప్రకటిస్తే ఏ విధంగా మీరు మీ అన్నగారిని సపోర్ట్ చేస్తూ పార్టీని బలోపేతం చేయడానికి, మీ అన్నగారిని గెలిపించడానికి ఏ విధంగా ప్రణాళికతో ఉంటున్నారు? మా నాన్నగారు పాల్గొండాడు గారు 1983లో 89లో 2 సార్లు రాజంపేట పార్లమెంటుకు పోటీ చేశాడు. ఒకసారి 84లో భారీ ఆధిక్యతతో గెలిచారు. పార్లమెంటులో పాల్గొండాడు గారికి ప్రత్యేక ముద్ర ఉంది. ప్రజల మనిషి, బడుగు బలహీన వర్గాల నాయకుడని. చంద్రబాబు నాయుడు గారు నా ఎమ్మెల్యే టికెట్ కోసం నేను మొన్న రీసెంట్గా ఒక 10 డేస్ బ్యాక్ కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీ ఫ్యామిలీని జిల్లా నాయకులందరూ ఎంపీకి పెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. అందుకోసం మీ అన్నకు ఎంపీ టికెట్ ఇవ్వాలని అనుకున్నాను. ఖచ్చితంగా త్వరలో అధికారికంగా ప్రకటిస్తాను. ఖచ్చితంగా మీరు రాయచోట్లో కానీ మిగతా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పనిచేసి అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ వచ్చేట్లు కృషి చేయాలని చెప్పారు. తప్పకుండా చేస్తానని చెప్పి. ఒకవేళ పార్లమెంట్ అభ్యర్థిగా మీ అన్నగారికి ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి ధీమా మీకు కనపడుతుందా? 100% ఇప్పుడు ఉండే వేవ్లో, తెలుగుదేశం పార్టీ వేవ్లో కోడూరు, రాజంపేట, రాయచోటి, పుంగనూరు వైసీపీ బలంగా ఉందనే ప్రచారం జరుగుతుంది. మిగతా 5 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. అందరూ ఆశ్చర్యపోయే రీతిలో పుంగనూరు, రాయచోటి కూడా కలిపి 7 నియోజకవర్గాలలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. ఎంపీ అభ్యర్థి అయితే ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తాడు.
ఇది ప్రసాద్ బాబు గారు చెప్పేది. మా అన్నగారికి ఎంపీ తరపున సీట్ ఇస్తే మా అన్నగారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. అదేవిధంగా ప్రధానంగా వైసీపీ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత కూడా మాకు ఒక మలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మా అన్నను గెలిపించుకుంటాం. అదేవిధంగా 7 నియోజకవర్గాలలో కూడా టీడీపీ జెండాను ఎగరవేస్తామని చెప్పి ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు, 99 టీవీ.